ain't stopping me. Step. I said Kelly free. ఫ్రెండ్స్, ఇది మహీంద్రా నుంచి వచ్చిన కొత్త ఎస్యూవీ మహీంద్రా XUV 700 ఉంది కదా, దానికి సక్సెసర్గా మహీంద్రా XUV 7XO తీసుకొచ్చారు. పేరే మార్చేశారు 700 నుంచి 7XO. దాంతోపాటు కీ కూడా చేంజ్ అయిపోయింది. మహీంద్రా EV కార్స్ కీ ఎలా అయితే ఉంటుందో అట్లా 7XO కీ కూడా ఉంది. కీలో మనకి లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ అండ్ రిమోట్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. కార్ని మనం రిమోట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కార్ లాక్ చేయాలి, లాక్ చేసేసి బటన్ మనం ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే కార్ స్టార్ట్ అయిపోద్ది. ఆఫ్ చేయాలనుకుని లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఈవీ కార్ లాగా కార్ని మనం ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా, అవి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా మనం కార్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ చూడడానికి అయితే మాత్రం సైడ్ నుంచి కార్ మీకు XUV 700 ఎలా ఉంటుంది అలానే కనిపిస్తుంది. ఫ్రంట్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్ C షేప్ లో LED DRLs ఉన్నాయి, డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ వస్తారు మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఒకటి హై బీమ్, ఒకటి వచ్చేసరికి లో బీమ్. అండ్ కిందకు వస్తే మనకి కార్నరింగ్ లైట్ కూడా కనిపిస్తుంది ఫాగ్ ల్యాంప్ తో పాటు. ఇవి టాప్ మోడల్స్ లోనే ఉంటుంది, బేస్ మోడల్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఫ్రంట్ మనకి లోగో కింద కెమెరా అయితే కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా. అండ్ రేడార్ కూడా ఉంది కింద. రేడార్ ఈసారి మనకి ఎక్కువ దూరం అయితే మెజర్ చేయగలదు. కెమెరా మనకి మెగా పిక్సెల్ కూడా ఇంప్రూవ్ చేశారు. లెవెల్ 2 ADAS తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ XUV 700 తో కంపేర్ చేస్తే దీనిలో మనకి ADAS బెటర్ ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మాత్రం టైర్స్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ప్రొఫైల్ వచ్చేసరికి 235/55 R19 ఇంచ్ టైర్స్ ఇవి. ఫ్రంట్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. దీని కింద మోడల్స్ కి అన్నిటికీ 18 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి. దీనిలో మనకి 19 ఇంచ్ టైర్స్ అయితే ఉంటాయి. ORVM కూడా మనకి ఇండికేటర్ కనిపిస్తుంది అండ్ కెమెరా కూడా ఉంది. దీనిలో మనకి 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ లో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తోనే వచ్చింది. అండ్ ఈ మోడల్లో మీకు మనం రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అవుతుంది. వీటి కింద మోడల్స్ అన్నిటికీ అన్లాక్ చేయాల్సి ఉంటుంది, ఇట్లా అయితే ఓపెన్ అవ్వవు. కార్ డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా పెద్ద సైజ్ కార్ ఇది. 4.7 మీటర్ వరకు ఉంటుంది లెంత్ దగ్గర. అండ్ విడ్త్ వచ్చేసరికి దగ్గర 1.9 మీటర్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1.75 మీటర్ వరకు ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి 2.75 మీటర్ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్కి వెళ్దాం, బ్యాక్ ప్రొఫైల్ చూద్దాం. బ్యాక్ సైడ్ మనకి రేర్ వైపర్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ మనకి వాషర్ అయితే ఉంది. ఓవరాల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా సేమ్ ఉంది. దగ్గర కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ హనీకామ్ స్ట్రక్చర్ ఇచ్చారు టైల్ ల్యాంప్ లో. అండ్ ఇక్కడ కూడా మనకి ఇండికేటర్స్ డైనమిక్ ఇండికేటర్స్ తో వస్తున్నాయి, మహీంద్రా లోగో. అండ్ ఇక్కడ బ్యాక్ కెమెరా అయితే కనిపిస్తుంది. XUV 7XO బ్యాడ్జింగ్, AX7L ఇది మోడల్. పార్కింగ్ సెన్సార్ విషయానికి వస్తే 2 పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. 4 ఇవ్వచ్చు ఇంత పెద్ద కార్కి. బూట్ మనకి ఇది పవర్ టెయిల్ గేట్ అయితే కాదు, పవర్ టెయిల్ గేట్ ఇస్తే బాగుంటుంది ఆ ప్రైస్కి. ఇదైతే పవర్ టెయిల్ గేట్ అయితే కాదు. అండ్ ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ మొత్తం అన్ని రోస్ కానీ ఓపెన్ చేసి పెట్టారనుకోండి, మీకు ఓన్లీ 240 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది, అసలు ఏమి ఉండదు. ఒకవేళ మీరు థర్డ్ రోని కంప్లీట్గా ఫోల్డ్ చేశారనుకోండి 700 లీటర్స్ వరకు బూట్ స్పేస్ మీరు పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం టూల్ కిట్ ఇవన్నీ అయితే ఉన్నాయి. స్పేర్ వీల్ వచ్చేసరికి కింద ఉంటుంది, అది 18 ఇంచ్ టైర్, ఇది మనకు 19 ఇంచ్ తో వస్తుంది. సేమ్ సైజ్ టైర్ అయితే కాదు. బూట్ లో ఇటు సైడ్ లైట్ అయితే ఇచ్చారు, ఇటు సైడ్ అయితే ఏం లేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఎడ్రినాక్స్ ప్లస్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దీనిలో మనకి 93+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మనకి అలెక్సా బిల్ట్ ఇన్ ఉంటుంది, చార్ట్ జీపీటీ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది వచ్చేసరికి డీజిల్ ఇంజన్ కాబట్టి దానికి యాడ్ బ్లూ అయితే కంపల్సరీ. అండ్ ఇది మనకి 60 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. డీజిల్ మనం 60 లీటర్స్ అయితే పోయించవచ్చు. ఒకసారి మనం బ్యాక్ సీట్ లోకి వెళ్దాం. ఇది 7 సీటర్ వర్షన్. ఇలా మనకి 6 సీటర్ ఆప్షన్ కూడా ఉంది, మీ ఇష్టం. మీరు 7 అయినా తీసుకోవచ్చు, 6 తీసుకున్నారు అనుకోండి మీకు కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మనం బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సీట్స్ మనం వెళ్ళాలంటే ఇక్కడ మనకి లివర్ అయితే ఇచ్చారు, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఒకసారి నేను వెళ్తా లోపలికి. సీట్స్ కూడా బాగున్నాయి, ఇద్దరే కూర్చోవచ్చు. ఇది ఈ సీట్ అయితే మనం ఫ్రంట్ సీట్ని ముందుకు వెనక్కి అయితే అనలేం, ఇది ఫిక్స్డ్ అనమాట. టచ్ అవ్వట్లేదు, కాలేదు నాకేం టచ్ అవ్వట్లా. నా హైట్ 5'9", నాకైతే టచ్ అవ్వట్లా. సో దానిపైన ఒకవేళ మీరు 6 ఫూట్ ఉంటే మాత్రం కొద్దిగా కష్టమైతే టచ్ అవుతూ ఉంటుంది. అండ్ కూర్చోవచ్చు, షార్ట్ రైడ్స్కి అయితే ఈజీగా మీరు కూర్చోవచ్చు. అండర్ టైర్ సపోర్ట్ అయితే లేదు, కానీ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మనకి చిన్న కప్ హోల్డర్ ఒకటి ఇచ్చారు, AC వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి స్పీకర్ కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా 12V ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ కొద్దిగా AC వెంట్స్ అయితే ఇచ్చారు. ఫ్యాన్ స్పీడ్ కూడా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సీట్ అయితే మరి అంత దారుణంగా అయితే లేదు. షార్ట్ రైడ్స్కి అయితే 5'8" లోపు మనుషులు అయితే కూర్చోవచ్చు, చిన్నపిల్లలు అయితే ఇంకా కంఫర్టబుల్ కూర్చోవచ్చు. వీటిని కూడా మనం ముందుకి కొంచెం మూవ్ చేసే విధంగా ఇస్తే బాగుండేది, సెకండ్ రో సీట్స్. ఒకసారి మనం విజానికి పంపిద్దాం, డాంగ్లు కూడా పంపిద్దాం.
చూద్దాం ఇద్దరు ఎలా ఉంటారో బ్యాక్ సైడ్. ఎలా ఉంది విజార్డ్? అలా కంఫర్ట్గానే ఉంది కానీ ఎక్కువసేపు కూర్చోలేము. ఎంతసేపు కూర్చోవచ్చు అంటావు? 2 గంటలు 3 గంటలు? 2 గంటలు కూడా ఎక్కువే. 2 గంటలు. టైస్ అప్పుడు ఎలా ఉంది నీకు? నా కాళ్ళు చిన్నవి కాబట్టి సరిపోయింది, మనోడికి ఇరుక్కుపోయాడు. సో బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చున్నారు, ఒకళ్ళు కొద్దిగా హైట్ 5'9" దాకా ఉంటారు. ఇద్దరు భారీ పర్సనాలిటీస్ అండ్ ఇద్దరు కంఫర్టబుల్గానే కూర్చున్నారు. కాకపోతే టై సపోర్ట్ విజార్డ్కి బాగానే ఉంది కానీ డాంగ్లీకి టై సపోర్ట్ అయితే లేదు, అండర్ టై సపోర్ట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు సెకండ్ రో చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. సెకండ్ రో ఫస్ట్ మనం డోర్ చూద్దాం. ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ బాగుంది, ఎక్కడైతే మనం మోచేయి పెట్టుకుంటాం అక్కడ మాత్రం సాఫ్ట్ టచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చామన్ కార్డ్ అండ్ స్పీకర్స్ దగ్గర 16 స్పీకర్స్ అయితే ఉంటాయి దీనిలో. ఎక్కడ చూసినా మీకు స్పీకర్స్ కనిపిస్తా ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది, సౌండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, తర్వాత విందాం అది. అండ్ డోర్ హ్యాండిల్ అండ్ బాటిల్ హోల్డర్ కూడా చూడొచ్చు, ఒక 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పడుతుంది. సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు మాన్యువల్, ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి సీట్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ మోడల్ టాప్ మోడల్ AX7L లో మనకి బ్యాక్ సైడ్ 2 సీట్లకు కూడా వెంటిలేషన్ అయితే ఇచ్చారు. మిడిల్ సీట్ కి ఉండదు, బ్యాక్ సైడ్ మనకి AC వెంట్స్ అయితే ఉన్నాయి. ఇది 2 జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంటుంది ఈ మోడల్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్, వేరే మోడల్స్ లో అయితే ఉండవు. ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఫ్రంట్ సీట్స్ కి అయితే ఇచ్చారు 65 వాట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి BYD అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. ఇక్కడ మీరు ఏమైనా ట్యాబ్స్ లాంటి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సీట్ బెల్ట్స్ మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి, అండర్ టై సపోర్ట్ బాగుంది. అండ్ నీ రూమ్ కూడా బాగుంది, హెడ్ రూమ్ కూడా బాగుంది. గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు అండ్ ఒక హుక్ కూడా ఇచ్చారు కోట్స్ ఇలాంటివి హ్యాంగ్ చేయడానికి. అండ్ ఒక లైట్ కూడా ఇచ్చారు, రీడింగ్ లైట్. లెఫ్ట్ సైడ్ వస్తే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇటు సైడ్ మీరు కూర్చున్నారు అనుకోండి, బాక్స్ మోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చొని మీరు ఫ్రంట్ సీట్ని కంట్రోల్ చేయొచ్చు, ముందుకి వెనక్కి అయితే అనొచ్చు. బాక్స్ మోడ్ అయితే ఉంటుంది. ఇది కూడా టాప్ మోడల్లో ఉంటుంది, AX7L ఉంటుంది. సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. మిడిల్ సీట్ కూడా కొద్దిగా సాఫ్ట్గానే ఉంది. చూద్దాం విజార్డ్ కూడా కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఒకసారి పర్లేదు. కింద మనకి బంప్ కూడా ఏం లేదు, ఫ్లాట్ ఉంది మ్యాక్సిమం. మిడిల్లో కూడా కూర్చోవచ్చు, కాకపోతే బ్యాక్ సైడ్ అయితే మాత్రం కొద్దిగా హార్డ్గా అయితే ఉంది. వీటి అంత కంఫర్ట్ అయితే ఉండదు. లాంగ్ జర్నీ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ కూడా కొద్దిగా కంఫర్టబుల్ అయితే ఉండదు. సో దీనికన్నా బెటర్ కెప్టెన్ సీట్ తీసుకోవడం బెటర్, బాగుంటుంది. కెప్టెన్ సీట్స్ అయితే చక్క ఇటు నుంచి కూడా వెనక్కి కూడా వెళ్ళొచ్చు, రావచ్చు ముందుకి. మిడిల్లో మనకి ఆమ్రెస్ట్ అయితే ఉంది 2 కప్ హోల్డర్స్ తోటి. మరి కిందకి వెళ్ళిపోయింది ఇది, ఇలా ఉండాలి మనము. మరి కిందకి ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పు. 3 ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ISOFIX చైల్డ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఈ సీట్స్ మనం రిక్లైన్ చేయొచ్చు, బ్యాక్ ఇట్లా రిక్లైన్ చేయొచ్చు, కావాలంటే పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు. రిక్లైన్ చేస్తే వెనకాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే సీట్స్ని మనం మూవ్ చేయలేం. కొంచెం సీట్స్ మూవ్ చేసే విధంగా ఇచ్చినట్లయితే మాత్రం బ్యాక్ సీట్స్కి ఇంకా బెటర్ ఉండేది కంఫర్ట్ అయితే. ఒకసారి 3 కూర్చుంటే ఎలా ఉందో చూద్దాం. కంఫర్ట్ విజార్డ్ని డాంగ్లింగ్ కూడా కూర్చోబెడదాం. జాగ్రత్త విజార్డ్ సార్, పిసికేస్తున్నారు విజార్డ్ సార్, పిసికేస్తున్నారు నన్ను. సో కొద్దిగా కష్టంగానే ఉంది. 3 ఇద్దరు భారీ పర్సనల్, నేను కాదు. సో ఇద్దరు చూడండి ఎట్లా కూర్చున్నారు పాపం వాళ్ళు, అతుక్కొని ఇట్లా పెట్టుకొని కూర్చొని. నార్మల్గా ఫ్రీగా కూర్చొని నార్మల్ వదిలేస్తే ఎట్లా వస్తుంది, తగులుతుందా అటు. ఇది ఎలా ఉంటుంది మిడిల్లో కొంచెం. మీరు అహానా పెళ్ళంటి సినిమా చూస్తే సుబ్బులాక్ సుధాకర్ గారు మరి మిడిల్ సైడ్ ఇద్దరు కూర్చుని అట్లయితే కూర్చోవచ్చు. ఏమంటావు సార్? ఒకసారి అలా చేద్దామా, నేను మిడిల్లోకి వస్తా. ఇప్పుడు కంఫర్టబుల్గా కూర్చున్నాను చూడవచ్చు. నేను కొద్దిగా సన్నగా ఉన్నా కాబట్టి వాళ్ళిద్దరు అటు ఇటు వేసేసరికి కొద్దిగా ఇద్దరు కంఫర్టబుల్గానే కూర్చున్నారు. నెక్స్ట్ డ్రైవర్ సీట్కి వెళ్దాం. మొత్తం విండో కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మనకి. బటన్స్ అయితే బాగున్నాయి, క్వాలిటీ అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఇచ్చారు, ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ అంబ్రిల్లా హోల్డర్ కూడా ఇచ్చారు, అంబ్రిల్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ హామన్ కార్డ్ అండ్ స్పీకర్స్ 16 ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇవి మెమరీ సీట్స్, సేమ్ మెర్సిడీస్ స్టైల్లో అయితే ఇచ్చారు. అండ్ 3 మెమరీని వాళ్ళకి నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి సీట్స్ మూవ్ చేద్దాం. ఈ బటన్ యూస్ చేసి మనం సీట్స్ ముందుకి వెనక్కి ఇలా మూవ్ చేయొచ్చు. అండ్ ఇది రిక్లైన్ అనమాట. ఇది నాకు తెలిసి దేని పనికిరాదు. ఇదైతే నార్మల్గా మనకి ఈ హెడ్ రెస్ట్ కానివ్వండి ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు, కానీ ఇది డమ్మీ బటన్. ఈ 2 మాత్రం మనం యూజ్ చేయొచ్చు. 6 వే ఇవి, ఇప్పుడు 4 చూపించాం మీకు. అండ్ 5, 6 వచ్చేసరికి హైట్ అనమాట. సీట్ హైట్ని కూడా మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు. లంబర్ సపోర్ట్ అయితే మాన్యువల్ ఇచ్చారు, అండర్ టై సపోర్ట్కి అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసరికి హెడ్ లైట్ లెవెలర్, ఇది వచ్చేసరికి హిల్ డిసెంట్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్యాక్సింగ్ కంట్రోల్ ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేయొచ్చు. ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం బానెట్ ఓపెన్ చేయొచ్చు. ఇంక ఇంటీరియర్ విషయానికి వస్తే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది. మొత్తం బ్రౌన్ అండ్ బీచ్ కలర్లో ఉంది. ఈ స్టీరింగ్ వీల్ ఒకటే బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఇచ్చారు. మొత్తం బ్రౌన్ ఇచ్చినా బాగుండేది. సో ఇది అంత నాకు నచ్చల, డిజైన్ కూడా అంత బాగాలేదు, పాతదే బాగుంది. ఈవెన్ ఇక్కడ మిడిల్లో కూడా చూడొచ్చు, మొత్తం ఇది డస్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది, ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో పాత స్టీరింగ్ వీల్ ఇవ్వాల్సింది ఫ్లాట్ బాటంతో వచ్చేది. ఇది డీ కట్, అంత బాగా అనిపించలేదు నాకు స్టీరింగ్ వీల్ అయితే. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టీరింగ్ వీల్లో మనకి హార్న్ అయితే ఉంది సైడ్కి. అండ్ ఈ వచ్చేసరికి వాల్యూమ్ని తగ్గించడం పెంచడం,
కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారికి మోడ్ చేంజ్ అనమాట, FM ఇట్లాంటివి మోడ్ ఏమన్నా చేంజ్ చేయాలంటే ఛానల్స్ మార్చాలన్న ఇదైతే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాస్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మాన్యువల్గానే అడ్జస్ట్ చేయాలి. బోత్ రీచ్ అండ్ హైట్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో వ్యాంటీ మిర్రర్ అయితే లేదు, డ్రైవర్ సైడ్ ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే వ్యాంటీ మిర్రర్ అయితే ఏం లేదు. ఇటు సైడ్ వచ్చేసరికి వ్యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు, ప్యాసింజర్ సైడ్ లైట్ కూడా ఉంది, దీనికి కూడా ఎక్స్టెన్షన్ అయితే ఉంది. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇచ్చారు, ఇది కూడా మంచిదే, సన్ గ్లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. అండ్ ఇక్కడ మనకు లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సన్ రూఫ్కి అయితే మనకు ఒకటే స్విచ్ అయితే ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ అయితే చేయొచ్చు. అండ్ పైన కూడా మనకి స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒకసారి ఈ సౌండ్ కూడా విందాం. సౌండ్ విన్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, మీరు ఒకవేళ టెస్ట్ ఐడియా తీసుకుంటే ఎక్స్పీరియన్స్ చేయండి. సౌండ్ మాత్రం డిసప్పాయింట్ చేయడు, చాలా బాగుంది దీనిలో. అండ్ సెంటర్లో నాకు నచ్చింది వచ్చేసరికి స్విచ్చెస్ ఏం లేవు, ఏసీ కంట్రోల్ ఇవన్నీ మనకి దీనిలోనే ఇచ్చేసారు. ఈవెన్ వెంటిలేటర్ స్విచ్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనము యూజ్ చేయాలి. ఇక్కడ ఏమైనా మనకి కంట్రోల్స్ ఇస్తే బాగుండేది, ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగుండేది, అవి అయితే మిస్ అవుతున్నాయి. ఇవి ఇచ్చారు హజార్డ్ లైట్ అని, కెమెరాస్కి ఈ డ్రైవింగ్ మోడ్స్ అనమాట, జిప్ జాప్ జూమ్, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ అనమాట వీళ్ళ పేర్లు, వీళ్ళు డిఫరెంట్గా పెట్టుకున్నారు. గేర్ లివర్ బాగానే ఉంది, గేర్ లివర్ నార్మల్గా ఉంది. అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఉంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి కదా, ఏదైనా ప్రెస్ చేసి మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇక్కడ నుంచి ఫ్యాన్ స్పీడ్ తగ్గించడం, పెంచడం. ఇది వచ్చేసరికి వెహికల్ సంబంధించిన యాప్స్ ఓపెన్ చేయడానికి క్విక్గా. ఇది వచ్చేసరికి హోమ్ అనమాట. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ రెస్ట్ కింద కీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. గ్లో బాక్స్ విషయానికి వస్తే మాత్రం సైజ్ చాలా పెద్దగా ఉంది, డీసెంట్ సైజ్లో ఉంది. ఇక్కడ కూడా మనకి సపరేట్ స్పేస్ అయితే ఉంది మొబైల్స్ ఇలాంటి పెట్టుకోవడానికి. గ్లో బాక్స్లో ఒక పార్టీషన్ అయితే ఇచ్చారు. అండ్ కాకపోతే ఇది మనకి కూల్ ఫంక్షన్తో అయితే రావట్లేదు. అండ్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, ఇక్కడ మనం ఒక మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ 65 వాట్ టైప్ సి పోర్ట్ ఒకటి ఉంది, అండ్ టైప్ ఏ పోర్ట్ ఉంది. ఇది కూడా గ్లాసీ ఫినిష్లో వస్తుంది, మొత్తం ఫింగర్ ప్రింట్స్ డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, బాగా కార్ని డిజైన్ చేశారు. ఇంటీరియర్ కూడా మొత్తం బీజ్ కలర్ అండ్ బ్రౌన్ ఫినిష్లో అయితే వస్తుంది, ఒకటే కలర్ ఆప్షన్లో వస్తుంది. చాలామంది ఇది పాడైపోయింది అని చెప్పి కూడా ఇంట్రెస్ట్ చూపించారు, కొద్దిగా డార్క్ కలర్స్ కూడా ఇస్తే బాగుండేది. అండ్ ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిష్ కాబట్టి ఇక్కడ మొత్తం లెదర్ అనమాట, టాప్ అంతా ప్లాస్టికే. ఇక్కడ హెడ్స్ అప్ డిస్ప్లే అయితే ఏం లేదు, ఇదంతా ప్లాస్టిక్. మొత్తం ఇంటీరియర్కి మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ 3 స్క్రీన్స్ అని చెప్పొచ్చు. 3 12.3 ఇంచ్ డిస్ప్లేస్ ఇవి. ఇది వస్తుంది ప్యాసింజర్ సైడ్ స్క్రీన్. ఇక్కడ నుంచి వాళ్ళు మూవీస్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అన్ని యాప్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు, జియో హాట్స్టార్ కనిపిస్తుంది మనకి, యూట్యూబ్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ డిస్ప్లే మనకు కనపడదు, ఒకవేళ డ్రైవర్ సైడ్ మీరు కూర్చోంటే మాత్రం అది మీకు కనపడదు, ఓన్లీ ఇక్కడ ప్యాసింజర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇట్లా ఇల్లు చూస్తే మాత్రం కనిపిస్తుంది. ఇట్లాంటివి ఇవ్వకపోవడమే మంచిది నన్ను అడిగితే మాత్రం. ప్యాసింజర్ సీట్ కంటే బ్యాక్ సైడ్ ఇస్తే వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. మనం డ్రైవ్ చేస్తున్నాము, ఏదన్నా సినిమా చూస్తున్నారు, ఏదైనా మంచి మూమెంట్ వచ్చింది, ఆటోమేటిక్ మనం ఇట్లా వెళ్తాం అనమాట. ఇది వదిలేసి అది చాలా ప్రమాదకరం. సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది, ఇది మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ అయితే వస్తుంది. అండ్ సేమ్ ఉంది, లాస్ట్ జనరేషన్ లాగే ఉంది మొత్తం. ఒకవేళ మీరు ఫీచర్స్ అని చూడాలనుకుంటే ఇట్లా పైకి ఇలా స్వైప్ చేస్తే అన్నీ వస్తున్నాయి, హాల్లోకి వెళ్తే అన్నీ ఉన్నాయి. అండ్ కొత్తగా గ్రూమీ మోడ్ అయితే యాడ్ చేస్తారు, ఇది మీకు ఆల్రెడీ మహీంద్రా XUV9Eలో చూపించాను. అంటే లైట్లు డ్యాన్స్ చేస్తుంది అనమాట, మొత్తం లైట్లో వెలుగుతూ ఉంటాయి, డిస్కో మోడ్ లాగా అనమాట ఇది. దీనిలో కూడా గ్రూమీ మోడ్ అయితే యాడ్ చేశారు. అండ్ సరౌండ్ వ్యూ ఇది ఒకసారి వీళ్ళు ఇది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాస్ వీళ్ళు 540 డిగ్రీ అంటున్నారు. అంటే 3D వ్యూలోకి వెళ్ళామనుకోండి ట్రాన్స్పరెంట్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు కార్ చాలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, కింద కూడా ఏముందో కనిపిస్తూ ఉంటాయి. 540 డిగ్రీ వ్యూ అంటున్నారు, బాగుంది. 360 డిగ్రీ కెమెరాస్ అయితే బాగున్నాయి దీనిలో. డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అడాస్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం లేన్ కీప్ అసిస్ట్ ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా, సో ఇవన్నీ ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మొత్తం కంప్లీట్ డిజిటల్. లెఫ్ట్ సైడ్ మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది, రైట్ సైడ్ వచ్చేసరికి RPM మీటర్ కనిపిస్తుంది. అండ్ టైర్ డైరెక్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు టైర్ ఏ డైరెక్షన్లో ఉందో కూడా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది. రేంజ్ ఇక్కడ కింద కనిపిస్తుంది, 173 కిలోమీటర్స్ రేంజ్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆడోమీటర్ రీడింగ్ 231 కిలోమీటర్స్ తిరిగింది కార్. ఇది కొత్త కార్, ఇది డీజిల్. దీని యావరేజ్ చూద్దాం, వీళ్ళు నడిపినంత వరకు ఎంతవరకు వచ్చిందో. 8.9
8.9 వస్తుంది వీళ్ళకి. ఇది టెస్ట్ డ్రైవ్ కార్ కాబట్టి మీకు అంతే ఉంటుంది. మీరు పద్ధతిని అడిగితే ఒక 11-12 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెట్రోల్ ఇంజన్ మాత్రం 6 అలా వస్తుంది, 6-7 ఆ రేంజ్లో అయితే వస్తుంది. మిగతా ఫంక్షన్స్ కావాలంటే ఇక్కడ మెనూ ఉంది కదా, ఈసారి మెనూ మనం వెళ్ళామనుకోండి, సో ఇక్కడ నుంచి మనం మిగతా కార్ ఫీచర్స్ ఉంటాయి కదా అవి చూడొచ్చు. వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. వెహికల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కనిపిస్తుంది మనకి. కొన్ని రోల్ అండ్ పిచ్ యాంగిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రైవర్ అసిస్ట్ ఉంది. డ్రైవర్ అసిస్ట్లోకి వెళ్ళామనుకోండి, ఇవన్నీ ఎడాస్ ఫీచర్స్ అనమాట. సో ఇదే పెడదాం, ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి డ్రైవింగ్కి దీనిలోనే ఉంచుదాం. డ్రైవింగ్ తర్వాత నావిగేషన్ మొత్తం మ్యాప్ అయితే వచ్చేస్తుంది, అంత కంప్లీట్గా మ్యాప్ వ్యూ అయితే వస్తుంది. ఇక మనం దీన్ని డ్రైవ్ చేద్దాం. ఇంకా సో అన్నీ అయిపోయినాయి చెప్పడం, ఇంకా మనం డ్రైవింగ్కి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. ఇంజన్ స్పెక్స్ కూడా మనం డ్రైవింగ్లో మాట్లాడదాం. ఫస్ట్ సస్పెన్షనే చూద్దాం. రఫ్ రోడ్స్లో ఉన్నాం. దీన్ని మనకి డావిన్సీ సస్పెన్షన్ అంటున్నారు. అంటే ఇది మీకు రోడ్ కండిషన్ తగ్గట్టు అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది డాంపింగ్ని. ఒకవేళ మీరు రఫ్ రోడ్స్లో వెళ్తున్నారు, ఇప్పుడు ఈ చిన్న స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, దానికి తగ్గట్టు సాఫ్ట్ అవుతుంది సస్పెన్షన్. లోపల మీకు అదిరినట్లు ఫీల్ అయితే ఉండదు. కొద్దిగా హైవేలో సాఫ్ట్ రోడ్స్ వెళ్తున్నారు అనుకోండి, దాని దగ్గర సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది, కొద్దిగా హార్డ్ చేసేటప్పుడు. సో అట్లా ఇది వర్క్ అవుతుంది. సో ఇది సస్పెన్షన్ అయితే మాత్రం బాగుంది ఇది మనకి. సో మీరు రఫ్ రోడ్స్లో కూడా ఫాస్ట్గా వెళ్ళినా కానీ పెద్దగా లోపలికి మీకు అయితే ఏం అనిపించట్లేదు, కొంచెం ఫీల్ అవుతారు. మరీ పాట్ హోల్స్ కానీ వచ్చినాయి అనుకోండి కొద్దిగా లోపలికి అయితే ఫీల్ అవుతారు. నార్మల్గా అయితే మాత్రం అంతేం లేదు. ఇంకా మనం దీని ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ నేను నడుపుతుంది డీజిల్ ఇంజన్. దీనిలో మనకి పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 2.2 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్. సో ఇలా పేర్లు కూడా ఉంటాయి అనమాట. దీన్ని ఎంహాక్ ఇంజన్ అంటారు. అది వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ ని ఎం స్టాలియన్ అంటారు. సో ఇది పవర్ వచ్చేసరికి డీజిల్ ఇంజన్ మీకు 182 హార్స్ పవర్ ఉంటుంది దీనికి. అండ్ టార్క్ వచ్చేసరికి దగ్గర 420 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అండ్ పవర్ అయితే బాగుంటుంది. పవర్ టార్క్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు చక్కగా హైవేలో కూడా ఈజీగా దీన్ని క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇది డీజిల్ ఇంజన్ గురించి. ఇంకా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే మాత్రం 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండు మీకు 4 సిలిండర్ ఇంజన్సే, పెట్రోల్ అండ్ డీజిల్ రెండు మీకు డైరెక్ట్ ఇంజెక్షన్తో వస్తున్నాయి. ఫ్యూయల్ డైరెక్ట్గా కంబషన్ ఛాంబర్లోకి ఇంజెక్ట్ అయితే పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి పవర్ మీకు దగ్గర 200 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ తగ్గుతుంది. టార్క్ 380 Nm టార్క్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్కి. దాని మైలేజ్ దారుణంగా ఉంటుంది, 6-7 అలా అయితే వస్తుంది మీరు యూజ్ చేస్తాను బట్టి. ఇంకా మీరు రన్నింగ్ ఎక్కువ ఉందనుకోండి, బెటర్ మీరు డీజిల్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్ రెండిట్లో పెట్రోల్ కంటే. సో దీని మన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm అయితే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏమి గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా అయితే మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. దీనిలో మనకి ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ కూడా ఉంటుంది, టాప్ మోడల్. అది ఇంకా మీరు ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళచ్చు. అంటే మనకి ఎడాస్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ డాగ్ వస్తే అది ఆవులా చూపిస్తుంది. బైక్ వెళ్ళే వాళ్ళు బైక్ కనిపిస్తుంది, అండ్ నీట్గా అన్నీ చూపిస్తుంది. మనం వీళ్ళ ఈవీ కార్లో చూస్తాం, ఇట్లా ముందు లారీ వెళ్తుంటే లారీ చూపిస్తూ ఉంది. అండ్ ఒక్కసారి ఏమి లేకపోయినా కానీ ఏదో ఒకటి చూపిస్తుంది ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ప్రజెంట్ అయితే నీట్గా చూపిస్తుంది. ప్రజెంట్ చూడొచ్చు 2 బైకులు వెళ్తున్నాయి, బైకులు కనిపిస్తున్నాయి అండ్ లారీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా లైన్సే లేవు అది రీడ్ చేయడానికి. ఇప్పుడు కొద్దిగా మంచి రోడ్డుకి వెళ్దాం, ఇప్పుడు నీట్గా చెక్ చేయొచ్చు మనం. సో ఇక్కడ మనకు ప్రాపర్గా లైన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేశాను. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నీట్గా యానిమేషన్ కూడా చూపిస్తూ ఉంది, మనం లేన్లో ఉన్నట్లు. ముందు ఎవరైతే వెళ్తున్నారో బైకా కారా అవి కూడా నీట్గా కనిపిస్తూ ఉంది. బాగా పనిచేస్తుంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. 70లో సెట్ చేశాను. ముందు బైక్స్ని పట్టుకొని పోతూ ఉంది అదే. సో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది పెద్ద ఇంప్రూవ్మెంట్ ఎడాస్ పరంగా. ఇప్పుడు ఒకసారి లాంచ్ చేసి చూద్దాం. స్పోర్ట్స్ మోడ్లో పెట్టేసాం కార్ని. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేద్దాం, చూద్దాం వీల్ స్పిన్ ఏమైనా వస్తుందేమో. డీజిల్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఇనీషియల్ ల్యాగ్ అయితే ఉంది. దీనిలో మన గేర్ బాక్స్ వస్తే టార్క్ గేర్ బాక్స్తో వస్తుంది. ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రెండు కొంచెం ల్యాగ్ అయితే ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. కొంచెం వీల్ స్పిన్ అయితే నోటీస్ చేయొచ్చు. కొంచెం గేర్ షిఫ్ట్ అయ్యే దగ్గర ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు చిన్నగా, మరీ అంత భయంకరమైన ల్యాగ్ అయితే ఏం లేదు. డీజిల్ ఇంజిన్ అయినా కానీ మీకు సౌండ్ మరీ ఓవర్గా అయితే రావట్లేదు క్యాబిన్లోకి. మీరు హార్డ్గా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, కానీ నార్మల్గా అయితే మాత్రం ఇట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అంత ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదు. అండ్ ఇంజన్ కూడా మంచి ఇంజన్ ఇది.
ఇదేం ఇంజన్లో ఏం చేంజెస్ అయితే చేయలేదు వీళ్ళు, పాత ఇంజనే XV700 ఏదైతే ఇంజన్ ఉందో అవే పెట్రోల్ అదే డీజిల్ ఇంజన్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆఫ్ రోడింగ్ కూడా చేసే వాళ్ళైతే మాత్రం ఆల్ వీల్ డ్రైవ్ మోడల్కి వెళ్ళండి. దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. AX5, AX7, AX7T, AX7 లగ్జరీ అని ఉంటుంది. ఇది AX7 లగ్జరీ మోడల్. దీని కింద T మోడల్ ఉంటుంది. దానిలో మీకు వెనక వెంటిలేటెడ్ సీట్స్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ, ఈ బాస్ మోడ్ కానీ ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ ఉండవు. ఈ పవర్ సీట్స్ ఇట్లాంటివి కొన్ని తీసేశారు. దానికి దీనికి 1,50,000 డిఫరెన్స్ ఉంటుంది. మీరు దానికి వెళ్ళాలని వెళ్ళొచ్చు. అండ్ AX7T కంటే ముందు AX7 ఉంటుంది. దానిలో ఇంకా కొన్ని ఫీచర్స్ ఎగిరిపోతాయి. AX7s అన్ని మంచి మోడల్సే, ఫీచర్స్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. బేస్ మోడల్ AX ఉంది కదా, అది మీకు మాన్యువల్లో వస్తుంది. దానిలో మీకు రేర్ కెమెరా ఉంటుంది, ఆటో ఏసీ ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఉండవు. తర్వాత మీకు బేస్ లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, CBD ఇట్లాంటివన్నీ బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. అది కూడా మీరు తీసుకోవచ్చు. మీరు రేర్ కెమెరా ఇవన్నీ బయట పెట్టించుకోవచ్చు. దానిలో కూడా మీకు బేస్ మోడల్ నుంచి 3 స్క్రీన్స్ ఉన్నాయి కదా, అవి మీకు బేస్ మోడల్ నుంచే ఉంటాయి. టాప్ మోడల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. టాప్ మోడల్ అడ్వాంటేజ్ ఏంటంటే AX7T కానీ L కానీ దీనిలో మీకు ఒక ఎయిర్ బ్యాగ్ యాడ్ అయ్యింది. నీ ఎయిర్ బ్యాగ్ అయితే యాడ్ అయ్యింది. 7 ఎయిర్ బ్యాగ్స్తో వస్తాయి ఇవి. మిగిలినవన్నీ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సేఫ్టీ పరంగా కూడా మనకు అన్నీ ఉన్నాయి దీనిలో. మనకి ABS, CBD, Level 2 ADAS అన్నీ ఉంటాయి. ఇంకా మహీంద్రా మీకు ఇది 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది XV700. సేఫ్టీ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కార్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ 17-18 లక్షల మధ్యలో స్టార్ట్ అయ్యింది. 30-31 లక్షల దగ్గరికి వెళ్ళిపోద్ది టాప్ మోడల్కి వెళ్ళాలంటే మీరు ఆల్ వీల్ డ్రైవ్ AX7. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏది మీకు సెట్ అవుతుందో. ఒకవేళ మీకు ఇంకా వేరియంట్స్ పరంగా డీటెయిల్స్, ఫీచర్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కార్ మనం ప్రొవైడ్ చేసేసరికి VVC గ్రూప్ మహీంద్రా కొండాపూర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ కోసం, ప్రైస్ వీటన్నిటి కోసం. ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుని కానీ డైరెక్ట్ మీరు షోరూమ్ కూడా వెళ్ళొచ్చు. కొంచెం వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ 6 months అలా నడుస్తున్నట్టుంది. ఒకసారి షోరూమ్కి వెళ్ళి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా మహీంద్రా XV7X గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే బాగా అనిపించింది కారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొంచెం ఈ ఫిజికల్ బటన్స్ తీసేగా ఉండాల్సింది. స్టీరింగ్ వీల్ కూడా పాతదే ఉంచాల్సింది అనిపించింది. అండ్ కొద్దిగా ఇంటీరియర్ ఆప్షన్స్ ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ పవర్ టైల్ గేట్ ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ మిస్ అయినాయి. అండ్ మిగతా ఫీచర్స్ అన్ని బాగున్నాయి. బ్యాక్ సైడ్ కూడా మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది మహీంద్రా XV7X కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.